తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా అలిపిరికి సమీపంలోని వాహనాల పార్కింగ్ దగ్గర మహావిష్ణు విగ్రహానికి అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిని దేవస్థానం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆ విగ్రహం దగ్గర పూజలు చేశారు. దీన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలి తీవ్రంగా ఖండించింది. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అంటున్నారు కూటమి నేతలు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతిలో ఒక శిల్పి చెక్కిన విగ్రహం ఇప్పుడు వివాదాస్పదంగా మారిన పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా తిరుపతి అలిపిరి ప్రాంతంలో నిర్మాణంగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని అయితే ఇవాళ ఉన్నట్టుండి భూమన కరుణాకర్ రెడ్డి కనుగొనడం జరిగింది. ఈ యొక్క విగ్రహం శ్రీ మహావిష్ణు విగ్రహం అంటూ కూడా సరే ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రచారాన్ని వెంటనే టీటీడీ బోర్డు సభ్యునైతే భానుప్రకాష్ రెడ్డి వెంటనే తిప్పికొట్టిన పరిస్థితి అయింది. అయితే ఈ యొక్క విగ్రహం కేవలం మహావిష్ణువుది కాదు. ఈ యొక్క విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఒక స్వామివారి మీసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా శనేశ్వరు భగవానికి సంబంధించిన విగ్రహం అంటూ కూడా సరే చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని కూడా సరే ఈ యొక్క శిల్పి ఎవరైతే తయారు చేశారో వాళ్ళ కుమారుడైన గురుస్వామి కూడా దీనికి ధృవీకరించారు. ఇది కేవలం అయితే మహావిష్ణు విగ్రహం కాదు. ఈ యొక్క విగ్రహం చూసుకున్న తీరు కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ చేతిలో ఇక పసి బాలుడు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ విల్లు ఇక్కడ గొడ్డలు ఉన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ విగ్రహం మీద ఇప్పటికే ఒక దుమారం లేపిన పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణల మీద కూడా సరే టీటీడీ బోర్డు సభ్యులు స్పందించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అతని మీద క్రిమినల్ చర్యలు చేపడుతూ కూడా సరే నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దీని మీద మాట్లాడడానికి మనకు సంబంధించినటువంటి ఇక్కడైతే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించినటువంటి ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మీద? ఈ విగ్రహం కేవలం మహావిష్ణు విగ్రహాన్ని భూమన కరుణాకర్ రెడ్డి మీరే ఉంటారు. ఇప్పుడు అతను 2 పర్యాయాలు టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడమే అతనికి ఏ దేవుడు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే హిందూ సాంప్రదాయాలు కానీ ఏదైతే ఈ యొక్క దేవాలయ విగ్రహాల స్వరూపాలు కానీ తెలియని వ్యక్తి అనేదానికి ఇదొకటే నిదర్శనం. కర్ణాటకలో ఏదైతే దీనికి సంబంధించి విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంతకుముందు కూడా విగ్రహం చూసిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. శనేశ్వరుని విగ్రహం ఇది శనేశ్వరుని విగ్రహం, మీసాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే శిల్పి ఉండారో వాళ్ళ యొక్క కుమారుడు చనిపోయినాడు కాబట్టి అతను స్పష్టంగా చెప్పాడు ఇది శనేశ్వరుని విగ్రహం అని. నువ్వు వాదిస్తావు మళ్ళీ ఇది మహావిష్ణు విగ్రహం అని. ఓనమాలు తెలియదు టీటీడీ బోర్డు సభ్యులకి చైర్మన్ కానీ మాట్లాడతావు. కాబట్టి ఇలాంటివి మంచిది కాదు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి పదే శ్రీవారి దేవాలయాన్ని టార్గెట్ చేయడం, శ్రీవారిని టార్గెట్ చేయడం. నువ్వు 2 సార్లు టీటీడీ చైర్మన్ అవకాశం స్వామివారు కల్పించినందువల్లే నువ్వు ఇలాంటి స్వామివారి పైన కక్ష పెంచుకొని మరి చేస్తూ ఉండవని ప్రశ్నిస్తాను. కాబట్టి కరుణాకర్ రెడ్డి వెంటనే కూడా ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ఈ శ్రీవారి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతని కుటుంబాన్ని వెంటనే తిరుపతి నుంచి బహిష్కరించాలని మేము కోరుకుంటాను. సార్ మీరు చెప్పండి, శంకు చక్రాలు గద ఉండాలి, ఇది కేవలం మహావిష్ణు విగ్రహాన్ని భూమన అంటున్నాం, మీరేం చెప్తారు? ఈరోజు దేవుడు చిత్రాలు మీ చాలా ఉంటాయి, మనం చూసే ఉంటాం. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క గుళ్ళో ఏదైతే ప్రతిష్ఠించుకోవాలో ఆ ప్రతిష్ఠించుకునే విధంగా ఆ విగ్రహాలు తయారు చేయించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కర్ణాటకలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఎవరైతే దీన్ని చెక్కారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకే. ఈరోజు టీటీడీ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే వెళ్ళి బోర్డు సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలోని ఒక భక్తుడు ఈ విధంగా విగ్రహాన్ని ఏదైతే వాళ్ళ ఊర్లో ఆ విగ్రహం ప్రతిష్టకు దానికి సంబంధించి ఆర్డర్ ఇచ్చారు. 2 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఇచ్చారు. ఈయన కాకి ఉండకూడదు, సింహం ఉండాలని చెప్పారు. మిగతా అది ఏదైతే ఉందో చాలా అందంగా ఉండాలని చెప్పారు. మీరు అక్కడ ఏదైతే అక్కడ ఉంది మన సోలం కావచ్చు, బాణం టైపు. అదేవిధంగా ఏదైతే శనేశ్వర స్వామికి ఏదైతే చేతిలో పెట్టుకుంటారో అది. దాని తర్వాత మీసాలు, మహావిష్ణువుకి ఎక్కడైనా మీసాలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయి. సరే, ఇవన్నీ మనం చెప్పాం. ప్రతిసారి కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటే రాజకీయ కోణంలో బురద జల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇది ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఇదే రూట్లో ఎన్నిసార్లు పోయారు? ఇక్కడ వర్క్ జరిగింది, ఆయన హయాంలోనే కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ హయాంలో కాంట్రాక్టర్ ఎట్ట వర్క్ చేశాడు?
ఏదైతే ఆ విగ్రహం ఉందో పక్కకు జరిపి వేసాం అని చెప్పి అక్కడే అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ చెప్తారు. అంతకుముందు అక్కడ ఉండింది, దాన్ని తీసుకొని వచ్చి వర్క్ జరుగుతుంది కాబట్టి సైడ్ పిలుచుకొని వచ్చారని స్పష్టంగా ఈ విధంగా చెప్తా ఉంటే కరోనా కేవలం ఈరోజు టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతుంది. నిన్న చెప్పుండొచ్చు కదా, మొన్న మాట్లాడుండొచ్చు కదా, అంతకుముందు మాట్లాడచ్చు కాదు. ఈరోజు బ్రహ్మోత్సవాల గురించి ఆ మీటింగ్ జరుగుతుంది, అంగరంగ వైభవంగా చేయాలనుకొని నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టే విధంగా తెల్లాతో లేసి వచ్చి ఆయన డ్రామాలు స్టార్ట్ చేశారు. మాకు ఒక భయం ఉంది, ముందుసారి లాగానే ఈసారి ఆయన ఎంతమందికి చంపడానికి ప్లాన్ చేశారనేది మా భయం ఉంది. మేము టీటీడీ చైర్మన్ గారిని, ఈఓ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారి మీద నిఘా పెట్టండి, ఆయన వ్యవహారం మీద నిఘా పెట్టండి, ఆయన్ని వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయండి. లేకపోతే రోజుకొక సంబంధం లేని విషయాలన్నీ తీసుకొని వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు. అయితే ఈ యొక్క విగ్రహమే శనేశ్వరుని లేదు మహావిష్ణువు అంటూ కూడా సరే అట్లా రాజకీయంగా వచ్చే దుమారవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే 10 చేతులు ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహవాహనంతో కూడా ఇక్కడ ఉండిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ విగ్రహానికి ఇవాళ ఉదయం ఇది మహావిష్ణు విగ్రహం అంటూ కూడా సరే ఇక్కడ మనం చూడొచ్చు, కొబ్బరికాయ కొట్టి అయితే సోషల్ మీడియా వేదికగా కూడా సరే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. బొమ్మన కరుణాకర్ రెడ్డి మహావిష్ణు విగ్రహాన్ని నిర్మోషంగా ఇక్కడ కేవలం మూత్ర విసర్జన, మద్యం సేవించే పక్కన పారేశారు అంటూ కూడా సరే ఆయన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఆరోపణ చేసిన కొద్దిసేపటికే ఇట్లా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా దీన్ని దుమారం లేపుతున్న పరిస్థితి. ఇది కేవలం మహావిష్ణు విగ్రహం కాదు, ఇది శనేశ్వరుడి విగ్రహమే, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావాలనేసే దీన్ని రాధాంతం చేస్తున్నారని వాళ్ళు ఆరోపించేసిన పరిస్థితి. బొమ్మన కరుణాకర్ రెడ్డి మాత్రం ఇది మహావిష్ణు విగ్రహం, నేను 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా చేస్తా, బోర్డు నెంబర్గా 1 పర్యాయం చేశాను, నాకు తెలీదా ఏ విగ్రహం అంటూ కూడా ఆయన చేసిన పరిస్థితి ఉంది. అయితే టీటీడీ మీద అనేక మార్లు కూడా సరే దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కేసు కట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి మీద అంటూ కూడా సరే సోషల్ మీడియా వేదికగా కూడా సరే దుమారాలు లేపుతున్నారు. ఈ యొక్క రాజకీయంగా పులుకున్నట్టు ఈ యొక్క విగ్రహ అంశం ఏ విధంగా ముగుస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24.